మీరేమంటారు? అది ఆయన చెప్పింది యాక్చువల్గా బేస్ చేసి చెప్పుకుంటారు. సీనియర్ మ్యాన్ నాకు అసలు అలా కనపట్టలేదు, అలాగ అస్సలు కనపట్టలేదు. ఇది ఎందుకంటే మోడీకి మెజారిటీ వస్తుంది, నేరో మెజారిటీ వస్తానికే అవకాశం ఉన్నది. ఆయన చెప్పిందంతా బాగున్నది. ఇక్కడ కర్ణాటకలో 15-20 కాంగ్రెస్ వచ్చే స్థానం కనపడుతుంది. తెలంగాణలో స్వీప్ అవుతే అవ్వచ్చు, రేవంత్ రెడ్డి చేసింది అని. తమిళనాడులో ఆపోజిషన్ డివైడ్ అయిపోయి ఉన్నారు, డిఎంకే. కేరళ వాళ్ళదే, పంజాబ్ వాళ్ళదే. ఇప్పుడు అన్ని చోట్ల వచ్చేస్తాయి లాస్ట్ టైం లాగా అనుకుంటున్నారంటే మోడీ గారు అలా అనుకోవట్లేదు, అంత నర్వస్ గా తిరుగుతూ ఉన్నారు. కరెక్ట్. ఇంకా ఆ ఎకనామిక్స్ లో దేశ ఎకానమీ ముందుకు వెళ్తున్నాం, కానీ తేలు కదా, పన్నులు ఎక్కువ కలెక్ట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ ధర తగ్గించలేకపోతున్నారు. మోడీ సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. Just to clarify, inflation is the చెప్పండి lowest. చెప్పండి. Inflation is the lowest. Just to clarify to you, inflation is the lowest in the country in the last 10 years. It doesn't go like that. No, inflation is the lowest. You have to, Yes, public perception yes. ఏంటి, పబ్లిక్ పర్సెప్షన్ ఏంటి, ఆర్బీఐ సర్వే ఏంటి, పర్సెప్షన్ ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, సర్వేలో ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ధరలు పెరుగుతాయా, ఉద్యోగాలు పోతాయా, జగన్ గవర్నమెంట్ వస్తే ధరలు పెరుగుతాయా, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వస్తే ధరలు పెరుగుతాయా, రేవంత్ రెడ్డి ఎలక్షన్ అవ్వక పనులు పెంచుతాడా, ఏంటి పర్సెప్షన్ ఎకనామిక్స్. అందువల్ల ఎక్కడ చేశారు లాట్ ఆఫ్ ఒక 3% ఓట్లు తగ్గిపోతే క్రిటికల్ స్టేట్స్ ఎలాగొస్తుంది? కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి అలయన్స్ వాళ్ళు మీరు అన్నదంతా కరెక్టే. ఏది యూపీలో ఏంటో ఒక్కో సీట్ పెరిగితే 2 సీట్లు పెరిగితే అయిపోయింది కదా. రాజస్థాన్లో 2 సీట్లు, హిమాచల్లో 1 సీటు, అలాగే ఎక్కువ అక్కర్లేదు బీజేపీ. తెలంగాణలో బీజేపీ ఇఫ్ ఎవ్రీబడి ఈస్ థింకింగ్ 8 సీట్లు 10 సీట్లు వస్తున్నాయంటే నాకు ఆర్గ్యుమెంట్ లేదు. ఈవేళ బీజేపీకి ఏంటంటే నరేంద్ర మోడీ పాపులారిటీ బాగున్నారు, కానీ ఈవేళ గ్యారంటీస్ వర్సెస్ మోడీ. గ్యారంటీలు అంటే 5 గ్యారంటీలు ఇచ్చారు కర్ణాటకలో, శుభ్రంగా డబ్బు వాళ్ళకే ఇచ్చేసారు. అంటే అందరికి ఇచ్చారా, పూర్తిగా చేయలేదా, ఇది చేయలేదా, అది వేరు. డబ్బు ఇచ్చారు కదా. తెలంగాణలో కొంత వరకు బస్ ఫ్రీ చేస్తారు, ఇంకోటి వస్తున్నా అన్న పబ్లిక్కి ఏం కావాలి, గ్యారంటీస్ కావాలా, ఇండో చైనా బోర్డర్ మనం బాగా అది వచ్చేసింది. పబ్లిక్తో ప్రాబ్లం వచ్చింది. సో కరెక్ట్, మోడీ వరకు ఛాన్స్, కానీ 370 సీట్లు ఉన్నారు, నాకు కనపడట్లేదు. ఎక్కడైనా అంత సింపుల్గా కనపడట్లేదు. రాహుల్ గాంధీ తప్పుకుంటే అసలు మోడీ ఆగే పరిస్థితి లేదు. ఇంకో క్యాండిడేట్ ముందలు తీసుకొస్తే ఒక మంచి క్యాండిడేట్, అతనే మా ప్రధానమంత్రి అంటే చాలా కష్టంలో పడిపోతాడు. ఎందుకంటే ఆయన మీద ఒక రకమైన ఒక సెక్షన్స్లో కొంచెం చాలా నెగిటివిటీ వచ్చింది. సో నేను అంత పాజిటివ్ అయిపోయింది అనుకోవట్లేదు. తెలంగాణలో తీసుకోండి, కర్ణాటకలో తీసుకోండి, 45 ఎంపీలు ఉన్నారు. లాస్ట్ టైం 4 వచ్చారు కాంగ్రెస్కి, 4. ఈసారి సింపుల్గా వస్తుందా? వాళ్ళు అంతా డబ్బు క్యాండిడేట్స్ కులాలు అందరూ ఖర్చు పెట్టి కూర్చొని రెడీగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్స్ ఏంటి, డబ్బు కులం మంత్రి కొడుకులు కూతుర్లు పెట్టుకున్నారు కర్ణాటక. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే మంచి క్యాండిడేట్స్ అంటే కులం డబ్బు ఉన్న వాళ్ళు తీసుకొచ్చి పెట్టింది కదా. నాకు కంపల్సరీ నంబర్ యాడ్ అవుతుంది. అందువల్ల ఐ డోంట్ థింక్ అలా ఇవాళ ఇంకా నెల ఉన్నది. 19వ తారీఖు స్టార్ట్ అవుతుంది ఎలక్షన్, ఫస్ట్ ఫేజ్ 19th అయితే. అది కదా ఎస్, తమిళనాడులో ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది, తెలంగాణలో ఓట్ పర్సెంటేజ్ పెరగడం అంత సింపుల్ కాదు. ఎందుకంటే చెప్తున్నా, ఒక్క కొత్త నాయకుడిని సర్వైవ్ చేయనివ్వలేదు బీజేపీ తెలంగాణలో. ఒక్కడనే ఆ ఈటల రాజేందర్ గారు తప్ప ఇంకెవరిని సర్వైవ్ అవ్వలేదు, అక్కడ ఎవరు రానివ్వలేదు పాత వాళ్ళు. అది అందరికి తెలిసిన జోకి. ఆంధ్రాలో కూడా అంతే. సో ఇది కొంచెం వాళ్ళకి టైం. నరేంద్ర మోడీ చాలా కష్టపడుతున్నాడు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, 4-5 మంత్రులు ఉన్నారు. ఆయనకి కంపల్సరీ వస్తాను, ఓడిపోతాడు నేను అంటలేదు. ఆ ఫిగర్స్ నాకు కనపడలేదు, ఎందుకంటే పొజిషన్ హెస్ చేంజ్. కనపడకుండా పొజిషన్ హెస్ చేంజ్. నిన్న నరేంద్ర మోడీ గారు ఏమంటారు, మాంసం గురించి మాట్లాడతారు. మాంసం గురించి మాట్లాడేది ప్రధానమంత్రి ఎటు మాట్లాడారు? నర్వస్నెస్. మీరు కొంచెం ఆలోచించండి.
నర్వస్నెస్ అంత సింపుల్గా లేదు. తర్వాత తెలంగాణలో మీరు ఎంతో అక్కర్లేదు, మన అంతా తెలుగు ఆడియన్స్ కాబట్టి. తెలంగాణలో ఏం చేశారు బీజేపీ? టీఆర్ఎస్ని రిమూవ్ చేశారు, కాంగ్రెస్ కప్పు చెప్పారు. ఢిల్లీలో కేజ్రీవాల్ని కాంగ్రెస్ పార్టీ, ఏ పార్టీ అయితే కాంగ్రెస్ తీసేయడానికి వచ్చినా కలిపారు. పంజాబ్లో కలిపారు కేజ్రీవాల్. అలాగా ఈ రీజనల్ పార్టీసే కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తుంది, కానీ బీజేపీ ఎక్కడ చేయలేదు కదా, ఎక్కడే చేయలేదు. ఆ రీజనల్ పార్టీస్ మీద ఎలా పడ్డారు, ఎందుకు పడ్డారు నాకు తెలియదు. తెలంగాణలో అంత విశేషంగా కేసీఆర్ మీద పడ్డారు. ఒక్క మాస్ లీడర్ ఉండగా ఆయన సీట్ గెలుచుకున్నావో చెప్పండి సరదాగా. ఆయన హీరో అలా పడ్డారు. కేసీఆర్ కేసీఆర్ తీసేశారు. ఏమైనా వస్తే కాంగ్రెస్ పెరిగిందా కదా. రేవంత్ రెడ్డి గారు తర్వాత ఏమవుతుందో నేను చెప్పట్లేదు, ఆయన ఎంపీస్ కోసమే ట్రై చేసుకుంటున్నాడు. వస్తే ఆయన సర్వైవ్ అవుతాడు. ఆయన ఏం చేశాడు, బీజేపీని అటాక్ చేయకుండా బీఆర్ఎస్ మీద చేస్తాడు. ఎందుకంటే బీజేపీని అటాక్ చేస్తే మీద పడిపోతారని అది వదిలేశాడు. వాళ్ళు మేము సేఫ్గా ఉన్నాం అనుకుంటున్నారు, ఆయన ఏం సేఫ్గా లేరు. సో నేను అంత రోజే పిక్చర్ కనపడలేదు. ఇది కొంచెం టెన్స్గా ఉన్నారు పొజిషన్. అందుకనే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడుతో కలుపుకున్నారు. తప్పులేదు. 2004లో వాజ్పేయి వచ్చేస్తాయని 300 సీట్లని ప్రమోద్ మహాజన్ ఇప్పుడు బీజేపీ నాయకుడు, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. వాజ్పేయిని గోతులో దింపేసి ఎర్లీ ఎలక్షన్ పంపించి ఉన్న అలయన్సెస్ ఆ రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నా, అస్సాం ఘన పరిస్థితిని బయట పంపించేశారు. అక్కర్లేదు పోవని. చౌతాలాని 10 సంవత్సరాలు బీజేపీతో ఉన్న వాళ్ళని పంపించేశారు. హర్యానాలో జార్ఖండ్ ముక్తి మోర్చా సోరన్ బయట పంపించేశారు. డిఎఫ్కేని బయట పంపించేసి లాస్ట్ డే ఏడీఎఫ్కేతో లాస్ట్ డేలో పెట్టుకున్నారు. 0 అయిపోయారు. సో అది చేయట్లేదు మోడీ. అది జ్ఞాపకం ఉంది. కేర్ఫుల్గా నమ్మరతగా నరేంద్ర మోడీ అమిత్ షా పనిచేస్తారు. మిగతా వాళ్ళు చేస్తున్నారా? ఈ 10 సంవత్సరాల తర్వాత పోర్ట్రీస్ కూడా వచ్చినాయి కదా. చూడండి, ఆంధ్రప్రదేశ్లో 16 సీట్లు తెచ్చుకున్నారు బీజేపీ అలయన్స్లో. 1-2 కమ్యూనిటీస్ తప్ప ఇంకెవరికైనా ఇచ్చారా చెప్పండి సరదాగా. వాళ్ళు పంచుకున్నారు. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేకపోతున్నారంటే ఆయన అది ప్రాబ్లం. 16 మంది, ఒక బీసీకి ఇవ్వలేదు, ఒక కాపుకి ఇవ్వలేదు. ఆ కోర్టుని పట్టుకొని చేసుకున్నారు. అబద్ధమా చెప్పండి. సో బీజేపీ మెజారిటీ వస్తుందని నేను అంటున్నాను, కానీ నాకు కనపడట్లేదు ఈవేళ ఇంత మెజారిటీ. ఆ బీజేపీ బిఎస్ ముస్లిం ఓట్ పూర్తిగా కన్సాలిడేట్ అవుతే అది కేర్ఫుల్గా చూసుకోవాలి. బీజేపీ ఎప్పుడు చూసుకుంటున్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు. అది ఎంత కొంచెం అంత సింపుల్గా నాకు కనపడట్లేదు. అంటే వారు చెప్పింది వెరీ లర్నెడ్ మ్యాన్ అండ్ ఐ రెస్పెక్ట్ హిస్ ఒపీనియన్, బట్ అంత సింపుల్గా నాకు కనపడట్లేదు బీజేపీ పరిస్థితి. ఇట్స్ ఎ టఫ్ ఫైట్. ఇంకా 15 రోజులు ఉన్నది, నెల చిల్లర ఉన్నది. ఏం చేస్తారో చూడాలి. చాలా టఫ్ ఫైట్ ఉన్నది మాత్రం. తర్వాత పరిపాలన మాత్రం చేయలేడు. నారోగా మెజారిటీ వస్తే నరేంద్ర మోడీ గారు చేయలేరు పరిపాలన. ఎందుకంటే దానికి ట్యాక్ట్ కావాలి, చాలా ట్యాక్ట్ కావాలి. ఉన్నారు, చాలా గొప్పగా చేశారు మహారాష్ట్ర అండ్ బీహార్. ఆ మహారాష్ట్ర అండ్ బీహార్ గవర్నమెంట్స్ పడిపోతే అసలు బీజేపీ వచ్చే పరిస్థితి పడిపోయింది. కాబట్టి ఇవాళ ఛాన్స్ ఉన్నది. 88 ఎంపీలు మహారాష్ట్ర బీహార్, మొన్న 81 వచ్చినాయి బీజేపీ. ఈసారి వస్తాయా కనపడట్లేదు నాకు. సర్వేలు చూడండి, చూసుకోండి. రైట్. ఒకసారి అంబాసిడర్ డాక్టర్ వినోద్